ఉంటున్నారని కూడా ప్రచురించారు. సెకండ్లో చూద్దాం. మనం 3 చదివాం. హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు ఫోన్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పటికే మన భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. ఒక పక్కన రోహింగ్యాలు అందరూ కూడా భారతదేశంకి వచ్చి భారతదేశం యొక్క ప్రజల్ని కష్టాల పాలు చేస్తున్నారు. బంగ్లాలో వాళ్ళందరూ వలసదారులు వచ్చి భారతదేశాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్లో నుంచి మన లోపలికి చొచ్చుకొచ్చే ఉగ్రవాదులు ఇదొక దరిద్రం. అయితే ఏకంగా మన చెంచులు కూడా జైలు నుంచే పాకిస్తాన్కి ఒక ఫోన్ వెళ్ళడం తీవ్ర కలకలం అయితే రేపింది. దీన్ని చాలా సీరియస్గా ఇష్యూగా అయితే తీసుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కు ఫోన్. చెంచల్గూడ జైలు నుండే భారీ కుట్రకు ప్లాన్. ఉగ్రవాద సంస్థ వ్యూహం పసిగట్టిన నిఘా టీం. ఓ దారుణం అయితే తప్పింది. హైదరాబాద్లోని జైలు నుండే ఓ భారీ కుట్రకు ప్లాన్ చేసిన ప్లాన్ బయటపడింది. అరెస్ట్ అయి నగరంలో చెంచల్గూడ జైల్లోకి ఉన్న వ్యక్తి ఏకంగా జైలు నుండే పెద్ద ప్లానే వేశాడు. ఈ కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత దసరా పండుగ రోజున హైదరాబాద్లో వరుస పేలుళ్లకు ప్రణాళిక చేసి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముసారంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్బర్బాగ్కు చెందిన మొహమ్మద్ సమాయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మజా హసన్ ఫరూక్ అలియాస్ మాజులు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ముసారాంబాగ్, చంపాపేట్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో పోలీసులు మెరుపు దాడులు చేశారు. అయితే ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్లో ఉన్న తన సోదరుడు మాజీద్తో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17వ హైదరాబాద్ నగరానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. నగరంలో మరోసారి భారీ కుట్రకు లష్కరే తోయిబా ప్లాన్ చేస్తుందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సహాయం పాకిస్తాన్ నుండి అందినట్టు అప్పట్లోనే జాహెద్ పోలీసులు ఎదుట స్వచ్ఛందంగా అంగీకరించారు. మరోవైపు ఈ విషయంపై ఆరా తీయగా జైలు నుంచి మజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు. ఇంత దారుణంగా ఉంది. ఏకంగా జైలు నుంచి ఫోన్ మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే మన జైళ్ళు ఏ రకంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా ఉన్నాయని ప్రజల్లో అనేక అనుమానాలు అయితే మరి రేకెత్తిస్తున్నాయి. మరి మొన్న జరగాల్సిన దసరాకే ఏదో కుట్రకి ప్లాన్ చేశారు. ఆ కుట్ర ప్లాన్లో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. భారతదేశంలో ఉండి భారతదేశం అన్నం తిని భారతదేశంలో ఉంటూ ఈ దేశాన్ని నెత్తిరోడేటట్టు చేస్తున్న ఉగ్రమోకల్ని ఏ రకంగా శిక్షించాలి, ఏ రకంగా ఉంచాలి, ఇలాంటి వారిని గురించి అసలు మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఒకటి నేనైతే చెప్తాను, 100% భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడి దేశ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటూ భారతదేశాన్ని నెత్తిరోడెట్ చేసే ఇలాంటి పిచ్చ సన్నాసులకి, మతోన్మాదులకి తగిన శాస్తి జరగాలి. వీళ్ళని హ్యాంగింగ్ చేయాల్సిన బాధ్యత అయితే 100% ఉంది. ఇలాంటి వారిని వదిలిపెట్టకూడదు. అసలు భారతదేశం శాంతి సౌభ్రాతృత్వాలకు నెలవు అని ఎవరైతే అంటారో మరి భిన్నత్వంలో ఏకత్వం అనుకోవటమే మన రాజ్యాంగం రాసుకుంటమే మన తప్ప. ఈరోజు వరకు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నెత్తిరోడుతూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక్కొక్కసారి మంచితనం కూడా చేతకానితనంగా ఉంటుంది. మనం అలాంటి పొజిషన్లోనే ఉన్నాం. మనమే గన కఠినంగా ఉండి పక్క దేశాలు ఏ రకంగా కఠినంగా ఉన్నాయో మనం కూడా అలాగే కఠినంగా ఉంటే ఈ రోజున నేను నా ఏదో మంచితనం అని ఒక గీత గీసుకుని, అదేదో ఎండమూరు వీరేంద్రనాథ్ చెప్పినట్టు ఒక గీత గీసుకుని నేను నా ఏదో మంచితనం, ఎవరికి కావాలి మన మంచితనం అన్నట్టుగా మరి ప్రజల్లో ఒక వ్యతిరేక విప్లవ భావాలు అయితే రాకముందే ఇలాంటి వాటిని అరికట్టాలి. 100% భారతదేశాన్ని ఈ ఉగ్రవాదుల కబంధ హస్తాల్లోంచి బయటకు తీసుకురాకపోతే మాత్రం మనం చాలా భారీ మూల్యం అయితే చెల్లించుకుంటా వస్తుంది. ఇది పెద్ద దూరమేమీ లేదు. ప్రజలారా మేర్కోండి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోండి, మీ చుట్టుపక్కల వారి మీద కన్నేసి ఉంచండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా ఎమ్మటనే కూడా మరి పోలీసులకు తెలియపరచాలి. నాకేం కాదులే, అపార్ట్మెంట్లో వెళ్ళామా, తలుపు వేసుకున్నామా, మూసుకున్నామా కాకుండా పక్కన ఏం జరుగుతుందో ఒక్కొక్కసారి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నారు కాబట్టే ఇలాంటివి బయటపడుతున్నాయి. నేను ఎవరిని ఏమంటలేదు. మనందరం కూడా మన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని దేశ భద్రత గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఈ విషయంలో ఉంది. ఇలాంటి ఉగ్రమూకల్ని, ఇలాంటి ఉగ్రవాదిలాగా మారటానికో ఉగ్రవాదికి సపోర్ట్ చేసే వాళ్ళ మైండ్లో రావాలన్న వణుకు పుట్టే విధంగా కొన్ని
ఆర్టికల్స్ కొన్ని రాజ్యాంగంలో కొన్ని సవరణలు అయితే తీసుకురావాల్సి ఉంది. ఓట్ బ్యాంక్ రాజకీయాలను మానేయండి రాజకీయ నాయకులారా. సిగ్గు ఎగ్గు లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు ఈ విధంగా ముందుకు వెళితే మరి దేశ భద్రత ఏమవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గోల చేస్తున్నారు. మరి వాళ్ళ యొక్క ఘోషను మీరు పట్టించుకుంటారా, పట్టించుకోరా? ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలు దీనిలో ఒకటే. మీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, మీ మతతత్వ పార్టీలు మతాలకి కులాలకి మధ్య కాకుండా నేను నా దేశం అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే మన భారతదేశాన్ని కాపాడుకోగలం. మీరేమంటారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా జిహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. ఇక మంత్రి సీతక్కపై రాహుల్ ప్రశంసలు. మనకి తెలుసు మరి సమ్మక్క సారలమ్మ జాతర మన తెలంగాణ రాష్ట్రం యొక్క తలామానికంగా అద్భుతంగా జరిగిన భూతోన భవిష్యత్ అన్న విధంగా జరిగింది. మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలాంటి అద్భుతమైన జాతరను ఎంతో అద్భుతంగా జరిపించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ఎంతో కేర్ తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్న పరిస్థితి. పక్క రాష్ట్రంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోనే మనం చూడొచ్చు. శ్రీశైలంలో స్వాములు వెళ్తుంటే అక్కడ లాఠీ చార్జ్ చేశారు. శ్రీశైలంలో కొంతమంది స్వాములు తాకిడి ఎక్కువైతే శివరాత్రికి అక్కడ లాఠీ చార్జ్ చేసి భక్తులను కూడా కొట్టారు. మాలలో ఉన్న భక్తులను కూడా కొట్టారు. అయితే అక్కడ వేలల్లోనే ఉన్నారు, కానీ లక్షల్లో వచ్చిన జనాలను కూడా నేను కంపేరింగ్ చేశాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎక్కడైనా కూడా ప్రభుత్వం ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈసారైనా ఇప్పుడు ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతాయి, అక్కడ కొన్ని తప్పులు జరుగుతాయి, కానీ ఇలాంటివి తప్పు ఏ రకంగా అసలు వీళ్ళు మేనేజ్మెంట్ చేశారు? లక్షల మంది జనాలు వచ్చినప్పుడు ఏమీ లేకుండా హ్యాపీగా ఎలా పంపించగలిగారు అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చూసి నేర్చుకోవాలి అని చెప్పి నేనైతే చెప్తున్నాను. ఇది మాత్రం చాలా అద్భుతంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్, రేవంత్ ప్రభుత్వం అద్భుతంగా చేసింది. ఇక మంత్రి సీతక్క ఇందులో కీలకంగా పోషించారు కాబట్టి సీతక్కని రాహుల్ గాంధీ ప్రశంసించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మేడారం జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను కాంగ్రెస్ అగ్రనేతలు అభినందించారు. ఆదివాసీల అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర సుమారు 15 నిమిషాల పాటు చర్చ జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మేడారం జాతర చరిత్ర ప్రాశస్త్యం గురించి మంత్రి సీతక్కను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క సారలమ్మ పోరాట గాథను ఖర్గే, రాహుల్ ఆసక్తిగా విన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్ర దేశవ్యాప్తంగా చాటేందుకు సినిమా తీయాలని రాహుల్ గాంధీ సూచించారు. సరదాగా సంభాషణ అయితే జరిగింది. అదేవిధంగా మనకి తెలుసు కర్రెగుట్టల్లో కాల్పుల మోత, ఎన్కౌంటర్, 5 మావోయిస్టుల మృతి మనకు తెలుసు. మరొక కొంత సమయం మాత్రమే డెడ్ లైన్ ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం మరి జరుగుతుంది. దీనిలో భాగంగా 5,000 మంది సిఆర్పిఎఫ్ జవాన్ని తీసుకొచ్చి జల్లెడ పడుతున్నారు. దీనిలో భాగంగా 5 మరి మావోలు మృతి చెందారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల్లో గురువారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలకు